ఖచ్చితంగా ఆంధ్ర పాలకుల చేతిలో మన తెలంగాణ గవర్నమెంట్ నడుస్తుంది అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ మహా న్యూస్ ఛానల్ ఈయన తీసుకెళ్లి పాలన్ని ఆంధ్ర చేతిలో పెడితే ఇక్కడ తెలంగాణ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ఓట్లేసిన ప్రజలు అంతకన్నా పిచ్చోళ్ళు కాదు కదా. డెఫినెట్ గా ఓట్లేసి గెలిపించారు నమ్మి. ఇంకా టైం ఉందిగా, డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, అందులో డౌటే లేదు. ఇంకొకటి మహా న్యూస్ ఛానల్ వాళ్ళు ఇట్లాంటి రాతలు రాయడం ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశం నడుస్తుంది ఇప్పుడు. అసలు లా ఏం చెప్తుంది? టెలిగ్రాఫిక్ లాలో సెక్షన్ 5 ఏం చెప్తోంది? ఏదైనా దేశ భద్రతకో ప్రజల భద్రతకో భంగం కలిగించేటప్పుడు ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది. అసలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు, ఎవ్వరు అడగకూడదు, వాళ్ళు చెప్పరు. అది ఏంటంటే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అప్రూవల్తోనే డీజీపీ ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం వస్తుంది. దానికి ఎక్కడ పొలిటికల్గా సంబంధం ఉండదు. దే ఓన్లీ గెట్ ద రిపోర్ట్. అది ఎలా వచ్చింది ఏంటని క్వశ్చన్ చేయడానికి వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఏది కూడా సీక్రెట్ ఏజెన్సీ చెప్పాలండి, అది కూడా తెలీదా? ఓకే, ఇప్పుడు ఈ మహా న్యూస్ ఛానల్ వంశీ ఉన్నాడు, లిటరల్గా ఈయనకు చెప్పారా? సిట్ వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? ఏమైనా చెప్పారా? ఇదిగో ఇట్లా కేటీఆర్ గారు ఫోన్ ట్యాప్ చేసిండు, హీరో హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేసిండని ఈయనకి ఏమైనా చెప్పారా? హౌ కెన్ హీ రైట్ ఆల్ దిస్ సచ్ స్టూపిడ్ థింగ్స్? ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు?